హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. అస్సలు లేట్ చేయకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ ఈ వీడియో చూడండి. సెప్టెంబర్ 6th అంటే ఈరోజు ద హిందూ న్యూస్ పేపర్లో ఎడిటోరియల్ ఆర్టికల్, ఫస్ట్ ఆర్టికల్, ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చింది. నేను ఈ ఆర్టికల్లో ఉన్న కొన్ని వొకాబులరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రన్నింగ్ నోట్స్ అయితే రాసుకోండి. ఇఫ్ యు ఆర్ ఎ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, ఐఎమ్ టెలింగ్ యూ ఆనెస్ట్లీ, దిస్ వీడియో ఈజ్ ఫర్ యూ. దిస్ ఈజ్ ద వే యూ లెర్న్ వొకాబులరీ ఆన్ ఏ డే టు డే బేసిస్. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, గ్రామర్కి సిలబస్ ఉంటుంది కానీ వొకాబులరీకి సిలబస్ ఉండదు. మనం ప్రతిరోజు కొన్ని వొకాబులరీ నేర్చుకుంటేనే వొకాబులరీ బాగా గుర్తుపెట్టుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ నేర్చుకోవడం కూడా కష్టం. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. ఇక లేట్ చేయొద్దు, రన్నింగ్ నోట్స్తో రెడీగా ఉన్నారనుకుంటున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఓకే, సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈరోజు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్లో ఫస్ట్ ఆర్టికల్. ఇందులో మనకి కొన్ని ముఖ్యమైన వొకాబులరీ అయితే కనిపించాయి. నేను వాటిని ఆల్రెడీ హైలైట్ చేసి ఉంచాను. వాటి గురించి మాట్లాడేసుకుందాం. రెడీగా ఉన్నారు కదా? రైట్. సో డిస్టింగ్విష్డ్ అంటే ఏంటంటే చాలా పాపులర్. డిస్టింగ్విష్డ్ అంటాం. హీఈస్ ఎ డిస్టింగ్విష్డ్ రైటర్, హీఈస్ ఎ డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్ అంటాం. సో దాన్నే మనం ఒక సినోనిమ్ చెప్పాలంటే ఎమినెంట్ అని కూడా అనొచ్చు. ఎమినెంట్ అంటే చాలా పాపులర్, చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్నా అంటాం చూసారా, అలాంటి వాళ్ళని ఏమంటాం మనం? ఎమినెంట్ అంటాం. ఓకే, రైట్. సో డిస్టింగ్విష్డ్ అయిపోయింది. సెకండ్ వొకాబులరీ తీసుకుంటే కాంటెండింగ్ అన్నారు. ఏమన్నారు? కాంటెండింగ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాంటెండింగ్? సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కాంటెండింగ్? సింపుల్గా చెప్పాలంటే కాంటెంట్ చేయడం అంటే స్ట్రగుల్ చేయడం. ఓకేనా? ఫైట్ అని కూడా రాయొచ్చు, గొడవ పెట్టుకోవడం అని కూడా రాయొచ్చు. సో కాంటెన్షన్ గుర్తుందా? ఒక ఇడియం కూడా ఉంటుంది, బోన్ ఆఫ్ కాంటెన్షన్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్, కాశ్మీర్ మే బి ది బోన్ ఆఫ్ కాంటెన్షన్ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్ అంటాం కదా, అలా. సో కాంటెన్షన్ అంటే గొడవ, డిస్ప్యూట్. మీకు యాడ్జెక్టివ్ కూడా ఉంటుంది, కాంటెన్షియస్ ఇష్యూ. ఐ డోంట్ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ దిస్ కాంటెన్షియస్ ఇష్యూ అంటే గొడవ అయ్యే అవకాశం ఉంటుంది, డిస్ప్యూటబుల్. ఓకే, సో కాంటెండింగ్ అంటే స్ట్రగుల్ లేదా ఫైట్ అని రాసుకోండి. స్ట్రగుల్ లేదా ఫైట్ అని రాసుకోవచ్చు. ఇక మై డియర్ ఫ్రెండ్స్, మనం ఫోర్త్ లైన్లోకి వెళ్తే అడ్వర్సరీస్ అన్నారు. బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, జాగ్రత్తగా రాసుకోండి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ అడ్వర్సరీస్? అడ్వర్సరీస్ అంటే శత్రువులమ్మ, ఎనిమీస్ అని రాసుకోవచ్చు, లేదంటే పోటీదారులు, కాంపిటేటర్స్ అని కూడా అనొచ్చు. ఓకే, ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, అదేంటంటే ఇంపాసే. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఇంపాసే? డెడ్ లాక్ అంటాం తెలుసా? డెడ్ లాక్. డెడ్ లాక్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కష్టమైన సిచ్యువేషన్, మనం ఆ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయాం అంటే ఇంకా డెడ్ ఎండ్ అంటాం చూసారు, ఇంక ఈ రోడ్ ముందుకు వెళ్ళడానికి లేదు, ఇది డెడ్ ఎండ్. సో డెడ్ లాక్ అంటే డెడ్ ఎండ్. ఇంపాసే మీకు ఇంకా సింపుల్గా రాసుకోవాలంటే ఇంపాసే అంటే ఏ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని రాయండి. ఇంపాసే అంటే ఏం రాస్తారు? ఏ వెరీ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ అని రాసుకోండి. ఇంపాసే అనేది చాలా మంచి వొకాబులరీ అమ్మ. ఓకేనా? సో మై డియర్ ఫ్రెండ్స్, మనం నెక్స్ట్ అలా చూసుకుంటూ వెళ్తే మ్యాండేట్ అనే వర్డ్ ఇచ్చారు. బేసికల్గా ఈ సెంటెన్స్లో మ్యాండేట్ని వాళ్ళు ఒక వెర్బ్గా వాడారు. సో మ్యాండేట్ అంటే ఏంటంటే ఆర్డర్ చేయడం, ఎవరికైనా కూడా ఆదేశించడం. అంటే నువ్వు ఈ పని తప్పకుండా చెయ్యాలి, నువ్వు ఈ పని కంపల్సరీగా చెయ్యాలి అని చెప్పడాన్ని ఏమంటామంటే మ్యాండేట్ చేయడం అంటాం. ఓకే, సో మ్యాండేట్ చేయడం అంటే ఏంటంటే ఆ పని చెయ్యని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం అనమాట. ఓకే, సో నెక్స్ట్ వొకాబులరీ చూడండి, ఇంటిమేట్లీ. ఇంటిమేట్లీ అంటే చాలా క్లోజ్లీ, అంటే దగ్గరగా, ఫ్రెండ్షిప్ అని కూడా అనొచ్చు. ఒక వెరీ క్లోజ్ రిలేషన్ ఉంటే ఇంటిమేట్లీ అంటాం. దాన్నే ఫ్రెండ్లీ అని కూడా యూజ్ చేయొచ్చు. సో బేసికల్గా ఇంటిమేట్లీ అంటే ఏంటంటే చాలా దగ్గర అసోసియేషన్ అనమాట. ఉదాహరణకి హీఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ అంటాం, హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పడానికి ఏమంటాం? హీఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ అంటాం, హీఈస్ మై ఇంటిమేట్ ఫ్రెండ్ అంటాం, అంటే హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్ అంటాం. నెక్స్ట్ వొకాబులరీ తీసుకుంటే డైవెస్టింగ్ లేదా డివెస్టింగ్. బ్యూటిఫుల్ వొకాబులరీ అమ్మ, ఇది చాలా ఇంపార్టెంట్ వర్డ్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డివెస్ట్ లేదా డైవెస్ట్? మీకు అర్థమయ్యేలా చెప్తాను. ముందైతే ఆన్సర్ చెప్తా. డివెస్ట్ ఆన్సర్ ఏం రాసుకోవాలంటే మీరు డిప్రైవ్ అని రాయండి. డివెస్ట్ ఏం రాస్తారు?
డిప్రైవ్, DEPRIVE అంటే ఏంటి సార్? ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. పిల్లలకు మంచి న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఇవ్వాలి కదా, అది మన బాధ్యత కదా పెద్దవాళ్ళగా. కానీ మనం పిల్లలకి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ యాక్చువల్గా ఇవ్వాలి, కానీ ఇవ్వలేదు. అప్పుడు ఏమంటాం? దాన్ని డివేస్ట్ అంటాం. అంటే యాక్చువల్గా ఇవ్వాల్సిన దాన్ని ఇవ్వకపోయినా, ఉండాల్సింది లేకపోయినా అప్పుడు దాన్ని డివేస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం ప్రతి సిటిజన్ ఆఫ్ ఇండియాకి కూడా కొన్ని ఫండమెంటల్ రైట్స్ అయితే ఉన్నాయి. కానీ నాకున్న ఫండమెంటల్ రైట్స్ని గవర్నమెంట్ పీకేసింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ డివెస్టెడ్. ఓకేనా? డిప్రైవ్డ్ అంటాం. అంటే యాక్చువల్గా చెప్పాలంటే డిప్రైవ్ అంటే యాక్చువల్గా ఉండాలి కానీ ఎవరో తీసేశారు, అలాంటప్పుడు ఏమంటామంటే డివెస్ట్ అంటాం. ఓకేనా? ఇంకా ఈజీగా చెప్పాలంటే రిమూవ్ అని రాసుకోండి. అంటే నేను మీ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను, సింపుల్గా రాసుకుంటే రిమూవ్ అని రాసుకోండి. రిమూవ్ అని రాసుకోండి. దాన్ని ఏమంటాం? డైవెస్ట్ లేదా డివెస్ట్ అంటాం. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చింది, అదేంటంటే ఎల్లీస్ అంటాం మనం. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎల్లీస్? ఎల్లీస్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్. మీకు ఇందాక అడ్వర్సరీస్ వచ్చింది కదా, అడ్వర్సరీస్ ఏంటి? ఎనిమీస్. అప్పుడు ఎల్లీస్ ఏమవుతుంది? ఫ్రెండ్స్ అవుతుంది. అడ్వర్సరీస్ ఏంటంటే ఎనిమీస్, ఎల్లీస్ ఏమవుతుంది? ఫ్రెండ్స్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ కొలోనియల్ పవర్ అన్నారు. యాక్చువల్గా కొలోనియల్ రూల్, కొలోనియల్ పవర్ అంటే ఇది బ్రిటిష్ వాళ్ళ టైంలో మనం యూజ్ చేస్తామమ్మా. అంటే బ్రిటిష్ వాళ్ళ టైంలో ఏంటంటే మనం కొలోనియల్ రూల్ లేదా కొలోనియల్ పవర్ అని ఎక్కువ వాడతాము. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చింది, ఏంటంటే రీటైన్. దేన్నైనా మనం వదిలేయకుండా లేదా విసిరేయకుండా దాన్ని అలా పట్టుకుంటే దాన్ని ఏమంటామంటే రీటైన్ అంటాం. అంటే హోల్డ్. అంటే వదిలేయకుండా దాన్ని మనం పట్టుకుంటే ఏమంటామంటే రీటైన్ అంటాం. హోల్డ్ అంటే సారీ, బ్రిటిష్ వాళ్ళ టైంలో పెట్టిన కొన్ని చట్టాలు ఇప్పటికి కూడా మనం యూజ్ చేస్తున్నాం కదా, వాటిని మనం రిమూవ్ చేయకుండా వాటినే రీటైన్ చేసుకున్నాం. బేసికల్గా గవర్నర్ అనే పోస్ట్ కూడా అప్పటి నుంచి అలా ఉంది, మనకి రీటైన్ అయిపోయింది అనమాట. అంటే దాన్ని వదులుకోకుండా దాన్ని మనం పట్టుకున్నాం అన్నమాట. ఓకేనా? రైట్. సో రీటైన్ అయిపోయింది. నెక్స్ట్ డిస్క్రిషనరీ, బ్యూటిఫుల్ వొకాబులరీ అని చెప్పచ్చు. సో డిస్క్రిషనరీ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి, మీకు కొన్ని డిస్క్రిషనరీ పవర్స్ ఉంటాయి. అంటే అది మన ఇష్టం, ఆప్షనల్, చాయిస్ అనమాట. అంటే ఓన్ చాయిస్, ఓన్ చాయిస్. డిస్క్రిషనరీ అంటే ఇట్స్ మై చాయిస్, నా ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్టులో ఒక కేసు వెళ్ళింది. ఆ కేసు ఎలాంటి కేసు అంటే, ఆ కేసుకి పెద్దగా ప్రెసిడెన్స్ ఏమీ లేవు, రిఫరెన్స్ కేసెస్ ఏమీ లేవు, పాస్ట్ హిస్టరీ ఏం లేవు, పాస్ట్ జడ్జిమెంట్స్ ఏం లేవు. అప్పుడు ఆ జడ్జి ఏం చేస్తారు? అతని డిస్క్రిషనరీ పవర్స్ని యూజ్ చేసి హీ విల్ గివ్ హిజ్ ఓన్ జడ్జ్మెంట్. అంటే అతనికి ఏది నచ్చితే అది చేస్తారు. సో డిస్క్రిషనరీ అంటే రాసుకోండి ఓన్ చాయిస్ అని రాసుకోండి. డిస్క్రిషనరీ అంటే ఏం రాస్తారు? ఓన్ చాయిస్ అని రాయండి. నెక్స్ట్ వొకాబులరీ చూడండి, వెస్టెడ్ అన్నారు. ఏమన్నారు? వెస్టెడ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెస్టెడ్? వెస్టెడ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ వెస్టెడ్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫ్రెండ్కి నా బిజినెస్లో ఉన్న కొన్ని పవర్స్ ఇచ్చాను. నేను ఊరు వెళ్తున్నాను, నేను యూఎస్ వెళ్తున్నాను, ఒక 2 months తర్వాత వస్తాను, ఈ 2 months నువ్వే మొత్తం చూసుకో. అంటే ఒక పవర్ ఇంకొకరికి ఇవ్వడం అనమాట. సో వెస్టెడ్ అంటే ఏంటంటే, మామూలుగా చెప్పాలంటే గివ్ పవర్ అని రాయొచ్చు, సింపుల్గా చెప్పాలంటే గివ్ పవర్ అని రాయొచ్చు, కొంచెం బెటర్ వొకాబులరీ చెప్పాలంటే బెస్టో అని కూడా అంటాం. బెటర్ వొకాబులరీ చెప్పాలంటే బెస్టో. ఓకేనా? ఈ వెస్టెడ్ పవర్స్ అంటాం. అంటే ఎవరికైనా పవర్స్ ఇవ్వడాన్ని అది ఎక్కువ పవర్స్కి వాడతాం. ఓకే, గివ్ పవర్ అని రాసుకోండి. ఎన్ష్యూర్ చేయడం అంటే భరోసా చేయడం అమ్మ, గివ్ కాన్ఫిడెన్స్. ఇంకా చెప్పాలంటే ప్రామిస్ అని కూడా రాయొచ్చు. ఎన్ష్యూర్ చేయడాన్ని మనం ఏమంటామంటే ప్రామిస్ అని కూడా అంటాం, కాన్ఫిడెన్స్ ఇవ్వడం అంటాం, ఎన్ష్యూర్ చేయడం అంటాం. ఓకేనా? ఎష్యూర్ అన్న ఎన్ష్యూర్ అన్న ఒకటే, పెద్ద ఏం డిఫరెన్స్ లేదు. ఎష్యూరెన్స్ ఇవ్వడం అన్నా ఎన్ష్యూర్ చేయడం అన్నా ఒకటే. ఓకే, నెక్స్ట్ లాస్ట్ 3 words ఉన్నాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి. సర్కమ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయడం. సర్కమ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటంటే రెస్ట్రిక్ట్ చేయడం. ఏం చేయడం? రెస్ట్రిక్ట్ చేయడం. సర్కమ్స్క్రైబ్ చేయడం అంటే ఏంటి? రెస్ట్రిక్ట్ చేయడం. అంటే హద్దులు, సరిహద్దు గీయడం అనమాట. నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మా డాడీ నన్ను సర్కమ్స్క్రైబ్ చేశారు, అంటే నన్ను రెస్ట్రిక్ట్ చేశారు. ఓకేనా? సర్కమ్స్క్రైబ్ అంటే రెస్ట్రిక్ట్ చేయడం అనమాట. ఓకేనా నాన్న? నెక్స్ట్ వొకాబులరీ గురించి నేను చెప్పే ముందు ఒక ముఖ్యమైన అనౌన్స్మెంట్ ఆల్రెడీ మన టెలిగ్రామ్ గ్రూప్లో చేశాను.
బట్ తెలియని వాళ్ళ కోసం మళ్ళీ చేస్తున్నాను. ప్లే స్టోర్లోకి వెళ్ళండి, మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఎవరైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో, అంటే ఎవరైతే ఐబీపీఎస్ క్లర్క్ ఎగ్జామ్ కానీ లేదంటే ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి ప్రిపేర్ అవుతున్నారో, మెయిన్స్లో ఇంగ్లీష్ ఉంటుంది, ప్రిలిమ్స్లో ఉండదు. ఎస్బీఐ క్లర్క్ మనం రాయబోతున్నాము సెప్టెంబర్ 20 నుంచి. ఎవరైతే వేరియస్ బ్యాంకింగ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో మీకు ఒక హ్యాపీ న్యూస్ అమ్మ. అదేంటంటే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఒక ఎస్బీఐ క్లర్క్ లెవెల్లో ఒక ఫ్రీ మాక్ టెస్ట్ అనేది మనం అందరికీ కూడా ఇవ్వడం అనేది జరిగింది. ఓకేనా, ఎవరైనా కూడా ఈ ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఈ ఫ్రీ మాక్ టెస్ట్ రాసుకోవడానికి మీరు 1 రూపీ కూడా ఎవరు పే చేయక్కర్లేదు. ఇఫ్ యు ఆర్ ఏ బ్యాంకింగ్ ఆస్పిరెంట్, జస్ట్ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ అనే మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ మీకు ఫ్రీ టెస్ట్స్ అనే ఒక ఫోల్డర్ కనిపిస్తుంది. అందులో చూసుకుంటే మీకు టెస్ట్ నెంబర్ 6 అనే పేరుతో ఒక ఫోల్డర్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, టెస్ట్ నెంబర్ 6 అనే పేరుతో ఒక టెస్ట్ ఉంటుంది. అది ఫ్రీ మాక్ టెస్ట్ అమ్మ. ఎస్బీఐ క్లర్క్ మోడల్లో మనం ఆ టెస్ట్ని డిజైన్ చేయడం జరిగింది. 30 క్వశ్చన్స్కి సంబంధించిన ఎగ్జామ్ ఇది. 20 మార్క్స్, అంటే మన 30 మార్క్స్, అలాగే 30 క్వశ్చన్స్ 20 మినిట్స్, అంటే సేమ్ ఎస్బీఐ క్లర్క్ మోడల్లో ఉంటుంది. అండ్ అది టెస్ట్ నెంబర్ 6 అనే పేరుతో ఉంటుంది. 1 రూపీ కూడా దీనికి మీరు పే చేయక్కర్లేదు. జస్ట్ మీరు ఫ్రీగా జస్ట్ మీ ఫోన్ నెంబర్ కానీ పేరు అనేది అడుగుతుంది, బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేస్తే యూ కెన్ స్టార్ట్ ద టెస్ట్. చూద్దాము ఈ టెస్ట్లో ఎవరు టాప్ స్కోర్ తెచ్చుకోగలరో చూద్దాము. ఎవరైతే ఈ టెస్ట్లో బెస్ట్ స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ నుంచి ఒక గిఫ్ట్ కూడా మనం ఇవ్వబోతున్నాం. వీఆర్ గోయింగ్ టు రివార్డ్ ద టాపర్. ఓకేనా, అయితే ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే నాన్న, ఈ హ్యాపీ న్యూస్ బాగానే ఉంది, ఫ్రీ ఎగ్జామ్ బాగానే ఉంది, అంతా బాగుంది, కానీ ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే ఈ టెస్ట్ నిన్న, అంటే సెప్టెంబర్ 5 రాత్రి 10 గంటలకు ఓపెన్ అయింది. ఇది 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. 48 అవర్స్ మాత్రమే ఉంటుంది. అంటే సెప్టెంబర్ 7, అంటే రేపు రాత్రి 10 గంటలకు మాత్రమే, 10 గంటల వరకు మాత్రమే టెస్ట్ ఉంటుంది. అంటే మనకి ఆల్రెడీ 48 అవర్స్లో ఆల్మోస్ట్ ఒక 12 అవర్స్ అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. కాబట్టి మీరు ఏంటంటే రేపు రాత్రి, అంటే సెప్టెంబర్ 7th రాత్రి 10 లోపు ఈ టెస్ట్ అనేది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరికైనా యాప్లోకి వెళ్ళిన తర్వాత ఈ టెస్ట్ ఎక్కడుందో కనిపించకపోతే, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ టెలిగ్రామ్ ఛానల్లో ఆల్రెడీ ఆ లింక్ నేను పేస్ట్ చేశాను. లేదు అనుకుంటే ఈరోజు మళ్ళీ ఈ వీడియో అయిపోయిన తర్వాత నేను మళ్ళీ మన టెలిగ్రామ్ ఛానల్లో నేను మళ్ళీ లింక్ పేస్ట్ చేస్తాను. ఆ లింక్ అలా మీరు క్లిక్ చేస్తే చాలు, డైరెక్ట్గా మీరు టెస్ట్ అయితే రాసుకోవచ్చు. ఓకేనా, సో ఈ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ టెస్ట్? మనం ఈ ఫ్రీ టెస్ట్ ఎందుకు పెడుతున్నామంటే 2 రీజన్స్ అమ్మ, ఓపెన్గా చెప్తాను. ఒక రీజన్ ఏంటంటే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి బెస్ట్ క్వాలిటీ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇవ్వాలి, మంచి స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఇవ్వాలి అన్న ఉద్దేశం. సో ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ ఈజ్ వర్కింగ్ హార్డ్, our team is working hard to prepare గుడ్ స్టాండర్డ్ క్వశ్చన్ పేపర్స్. సో మరి ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏవైతే బ్యాంక్ ఎగ్జామ్స్కి సంబంధించిన మాక్ టెస్ట్లు ఉన్నాయో అవి ఏ స్టాండర్డ్లో ఉంటాయో తెలియాలంటే మరి మీకు ఒక ఫ్రీ టెస్ట్ ఇవ్వాలి కదా. సో మీరు ఎప్పుడైతే ఫ్రీ టెస్ట్ రాస్తారో మీకు మన క్వశ్చన్ పేపర్స్ మనం పెట్టే మాక్ టెస్ట్లు ఏ స్టాండర్డ్లో ఉంటాయో మీకు అర్థమవుతుంది. దట్ ఈస్ వన్ రీజన్. రెండో రీజన్, ఇట్స్ ఏ కాంపిటీషన్. ఈ టైంలో మనకి ఏంటంటే మోటివేషన్ ఉండాలి, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఉండాలి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్ 70-75 స్టూడెంట్స్ పైగా రాశారు. నిన్న నైట్ 10కి నేను అప్లోడ్ చేశాను. ఆల్రెడీ అరౌండ్ 70-75 స్టూడెంట్స్ ఆల్రెడీ ఈ టెస్ట్ రాశారు. వాళ్ళ స్కోర్స్ కూడా నా దగ్గరికి వచ్చి ఆల్రెడీ యాప్లో. ఓకేనా, సో చూద్దాం ఇంకా ఎంతమంది ఉంటే అంతమంది ఈ టెస్ట్ రాయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఎవరు టాప్ స్కోర్ తెచ్చుకోగలరో చూద్దాం. ఓకేనా, బట్ విత్ వన్ కండిషన్, ఈ టెస్ట్లో ఎవరైతే బెస్ట్ స్కోర్ తెచ్చుకుంటారో వాళ్ళకైతే మాత్రం వీఆర్ గోయింగ్ టు గివ్ ఏ వెరీ గుడ్ గిఫ్ట్. రైట్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో మీ డౌట్స్ని మెసేజ్ చేయండి, ప్రాబ్లం లేదు. రైట్, ఇంకొక 2 వర్డ్స్ అయితే ఉన్నాయి. గూబర్ నటోరియల్ అనేది అదేం పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు. మనకి గవర్నర్నే మనం ఏమంటామంటే గూబర్ నటోరియల్ అంటాం. అంటే గవర్నర్ స్థాయిలో ఉండే వాళ్ళ పవర్స్ ఉంటాయి చూస్తారా, అంటే గవర్నర్ స్థాయిలో ఉండే వాళ్ళ పవర్స్ని గూబర్ నటోరియల్ పవర్స్ అంటాం. ఇక డెసిసివ్గా ఉండడం అంటే ఏంటంటే బలంగా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం, ఫర్మ్గా ఉండడం. ఓకే, సో డెసిసివ్గా ఉండడం అంటే ఫర్మ్గా ఉండడం, స్ట్రాంగ్గా ఉండడం, బలంగా ఉండడం. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, అక్కడితో సెప్టెంబర్ 6th శ్యామ్ సార్స్ వొకాబులరీ అయితే కంప్లీట్ అయింది. నేను నా పని పూర్తి చేశాను ఈరోజు. మరి మీరు మీ పని పూర్తి చేయాలి. ఏం చేయాలో తెలుసు కదా. నేను ఈరోజు చెప్పిన వొకాబులరీలో ఈరోజు జస్ట్ నేను మీకు 2 వర్డ్స్ మాత్రమే ఇస్తాను. వర్డ్ నెంబర్ 1
సర్కమ్స్క్రైబ్ ఈ వర్డ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని అయితే మీరు మెసేజ్ చేయండి. సర్కమ్స్క్రైబ్ అంటే చెప్పాను, ఏదైనా ఒక పని చేయకుండా ఆపడం, రెస్ట్రిక్ట్ చేయడాన్ని సర్కమ్స్క్రైబ్ అంటామని చెప్పాను. రెండోది డివెస్ట్ అంటే రిమూవ్ చేసేయడం, తొలగించడం. అంటే పిల్లలకు మంచి ఫుడ్ ఇవ్వాలి కానీ మనం ఇవ్వకపోతే దాన్ని డివెస్ట్ చేసినట్టు. సో డివెస్ట్తో కూడా ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? ఇంకొక విషయం, ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ మనకి లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఎవరైనా ఆల్రెడీ మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్లో ఏదైనా కోర్సు పర్చేస్ చేసిన వాళ్ళు ఉంటే చెక్ చేసుకోండి, నోటిఫికేషన్స్ వస్తాయి. ఆల్రెడీ లైవ్ క్లాసెస్ జరుగుతున్నాయి. ఈరోజు కూడా లైవ్ క్లాస్ జరిగింది, నిన్న కూడా లైవ్ క్లాస్ జరిగింది. సో లైవ్ క్లాసెస్కి రావడం వల్ల మీకు ఏమవుతుందంటే మోటివేషన్ వస్తుంది. డౌట్స్ ఉంటే నన్ను వెంటనే అడిగి డౌట్స్ని క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెషన్లో కలుస్తాను. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆ SBA క్లర్క్ మాక్ టెస్ట్ బాగా రాయండి.